ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. నా ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకున్న పిల్లరా ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, ధవలవర్ణుడ, మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రేమమయుడ, కృపామయుడ, దేవా కరుణామయుడ యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన అనేకమైనటువంటి నామములు కలిగినటువంటి గొప్ప దేవ, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా మరి తండ్రి, మరొకసారి ప్రభా మరి నాయన ఈ సన్నిధానంలో మమ్మల్ని మేము తగ్గించుకొని దేవా మరి తండ్రి మీ వైపు చూస్తూ ఉన్నాం, మిమ్మల్ని కనపరుస్తున్నాం, మిమ్మల్ని హెచ్చిస్తున్నాం, మిమ్మల్ని పూజిస్తున్నాం. ప్రభా మీ స్తోత్రాలు. ఇదిగో ప్రభా మేము పాడుకునే పాటను మా కొరకు మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. మా స్థుతుల మీద మీరు ఆశీనుడైన మనం ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు ఆయన. మరొకసారి మరి తండ్రి నాయన 91వ కీర్తన మేము చదువుకునే సమయం అంతటి మా కొరకు ఆశీర్వదించండి. మీ గొప్ప వాకులు వాగ్దానాలు మా పక్షంగా మా కుటుంబాల పక్షంగా నెరవేర్చి దేవా మరి తండ్రి నాయన మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన దేవా మీ యొక్క వాక్కు మీ యొక్క వాగ్దానం మమ్మల్ని ఆదరిస్తుంది, మమ్మల్ని బలపరుస్తుంది, మమ్మల్ని ధైర్యపరుస్తుంది. దేవా మరి తండ్రి నాయన మమ్మల్ని ఉజ్జీవింపజేస్తుంది. అందరి బట్టి మీ స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. ఇదిగో ప్రభా మరి తండ్రి నాయన మరొకసారి నాయన మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీరు మాట్లాడే దేవుడు ఇంటున్నందుకు మీ స్తోత్రాలు ఆయన. దేవా మరి తండ్రి ఉదయ కాలంలో ప్రభా అయ్యా మీ వాక్యం వినడానికి దేవా మరి తండ్రి నాయన మీ ప్రియ బిడ్డలు నాయన మరి తండ్రి తమ తామును సిద్ధపరచుకొని దేవా మీ వాక్కు కొరకు ఎదురు చూస్తూ ఉండగా మీ మెల్లనైన స్వరంతో మీరే మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. దేవా మరి తండ్రి శ్రేష్టమైన మీ వాక్యాన్ని వినే సమయం అంతటి మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. ఇవో ప్రభా మరి తండ్రి నాయన అయ్యా ఉదయ కాలంలో నాయన మరి తండ్రి మా ముందు మిమ్మల్ని ఉంచుకొని దేవా మరి తండ్రి మీతో సమయం గడుపుతూ ఉండగా విశేషమైనటువంటి శక్తి బలంతో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. దేవా అలాగ మరి తండ్రి నాయన చివరి ప్రార్థన ఆశీర్వాదముల వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు ఆయన. దేవా మీ ప్రియులు నాయన వారి వారి గృహాల్లో ఏకీపిస్తూ ఉండగా దేవా మరి తండ్రి ప్రతి చోట మీ సన్నిధి ఉంచండి. మీ ప్రసన్నత మెండుగా మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు ఆయన. దేవా మరి తండ్రి నాయన కృప చూపించండి. అన్ని విషయాలు మీరే సహాయం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని దేవా యొక్క దేవా ప్రభా కొద్దిపాటి సమయాన్ని మా కొరకు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. విషయాలు కృప దయచేయమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్. పాట పాడి దేవుని నామాన్ని మహిమపడదాం. 252వ పాట పాడుకుందాం. షారోనా ఆత్మీయ గీతాల్లో నుంచి 252వ పాట పాడుకుందాం. విశ్వాసమునకు దాన్ని కొనసాగించు వాడవు యేసయ్యా గొప్ప దేవుడవు, యేసయ్యా గొప్ప దేవుడవు, గొప్ప దేవుడవు, మా గొప్ప దేవుడవు, గొప్ప దేవుడవు, మా గొప్ప దేవుడవు. విశ్వాసమునకు దాన్ని కొనసాగించు వాడవు యేసయ్యా గొప్ప దేవుడవు, యేసయ్యా గొప్ప దేవుడవు. కానాను యాత్రలు కలతలు చెందగా కాపరివై మమ్ము నడిపితివే. కానా బిందులో కొరతలు తీర్చగా నీటిని రసముగా మార్చితివే. కానాను యాత్రలు కలతలు చెందగా కాపరిపై మమ్ము నడిపితివే. కానా బిందులో కొరతలు తీర్చగా నీటిని రసముగా మార్చితివే. బహుతర తరములకు నైనా, బహుతర తరములకు నైనా మహిమ ఘనతకు యోగ్యుడవు, మహిమ ఘనతకు యోగ్యుడవు. గొప్ప దేవుడవు, మా గొప్ప దేవుడవు, గొప్ప దేవుడవు, మా గొప్ప దేవుడవు. విశ్వాసమునకు
రక్షించినావు, ఎనలేని ప్రేమను చూపించినావు, వెలలేని నాకు విలువనిచ్చినావు, విలువైన పాత్రగా నన్ను మలచినావు, సర్వయుగ యుగములకైనా సర్వయుగ యుగములకైనా ఆరాధనకు అర్హుడవు, ఆరాధనకు అర్హుడవు, గొప్ప దేవుడవు, మా గొప్ప దేవుడవు, గొప్ప దేవుడవు, మా గొప్ప దేవుడవు, విశ్వాసమునకు కర్త, దాని కొనసాగించు వాడవు, యేసయ్యా గొప్ప దేవుడవు, యేసయ్యా గొప్ప దేవుడవు. ఇదా ప్రకారంగా 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యము కేడము డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. చీకటిలో సంచరించి తెగులుకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయ రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎదుకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును, నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. నీవు సింహములను నాగపాములను త్రొక్కెదవు, కదమ సింహమును భుజంగమును అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామము ఎరిగిన వాడు గనుక నేను అతని గణపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతను తప్పించదను, అతడు నా నామం ఎరిగినవాడు గనక నేను అతను గణపరచదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతను తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. దేవుని వాక్యం విన్న ప్రియులారా, దైవజనులు ప్రొగాసంకుల్ గారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. నిర్గమకాండ గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనం నుండి చదువుకుందాం. మరియు మోషే, మీరు తినుటకై సాయంకాలమున మాంసమును ఉదయమున చాలినంత ఆహారమును యెహోవా మీకు ఇయ్యగాను, మీరు ఆయన మీద సణుగు మీ సణుగులను యెహోవా వినుచుండగా మేము ఏ పాటి వారు, మీ సణుగుట యెహోవా మీదనే గాని మా మీద కాదని. అంతటి మోషే అహరోనుతో, యెహోవా సన్నిధికి సమీపించుడి, ఆయన మీ సణుగులను విన్నని నీవు ఇశ్రాయేలీల సర్వ సమాజముతో చెప్పుమను. అట్లు అహరోను ఇశ్రాయేలీల సర్వ సమాజముతో మాట్లాడుచుండగా వారు అరణ్యం వైపు చూచిరి. అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘములో వారికి కనబడింది. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లెను, నేను ఇశ్రాయేలీల సణుగులను వింటిని, నీవు
సాయంకాలమున మీరు మాంసం తిందురు, ఉదయమున ఆహారం చేత తృప్తి పొందుదురు. అప్పుడు మీ దేవుడినైన యెహోవా నేనే అని మీరు తెలుసుకుందరని వారితో చెప్పాను. పూరేళ్లు వచ్చి వారి పాళెమును కప్పెను. ఉదయమున మంచు వారి పాళెము చుట్టూ పడి ఉండేది. పడిన ఆ మంచు ఎగిరిపోయిన తరువాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనపడి, ఇశ్రాయేలీలు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకుంది. మోషే, ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారము. యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, ప్రతివాడును తన వారి భోజనమునకు ప్రతివాడు తన కుటుంబంలోని తలకు ఒక్కొక్క ఓమెరు చొప్పున దాన్ని కూర్చుకొనవలను. ఒక్కొక్కడు తన గుడారంలో ఉన్నవారి కొరకు కూర్చుకొనవలెను. ఇశ్రాయేలీలు అట్లు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకోండి. వారు ఓమెరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకునే వానికి ఎక్కువగా మిగలలేదు, తక్కువగా కూర్చుకునే వానికి తక్కువ కాలేదు. వారు తమ తమ ఇంటి వారి భోజనమును సరిగా కూర్చుకొని ఉండేది. మరియు మోషే, దీనిలో ఏమీయూ ఉదయం వరకు ఎవరినూ మిగుల్చుకొనకూడదని వారితో చెప్పాను. అయితే వారు మోషే మాట వెనుక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెం మిగుల్చుకొనగా అది పురుగు పట్టి కంపు కొట్టింది. మోషే వారి మీద కోప్పడగా వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటి వారి భోజనమునకు తగినట్టుగా కూర్చుకోండి. ఎండవేడికి అది కరిగెను. 6వ దినమున వారు ఒక్కొక్కరికి 2 ఓమెర్ల చొప్పున 2 ఆహారం కూర్చుకున్నప్పుడు సమాజం యొక్క అధికారులందరూ వచ్చి అది మోషేకు తెలిపారు. అందుకు అతడు, యెహోవా చెప్పిన మాట ఇది, రేపు విశ్రాంతి దినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము. మీరు కాల్చుకొనవలసింది కాల్చుకొనుడి, మీరు వండుకొనవలసింది వండుకోండి. ఉదయం వరకు మిగిలినదంతయు మీ కొరకు ఉంచుకొనుడని వారితో చెప్పాను. మోషే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయం వరకు దాన్ని ఉంచుకోండి. అది కంపు కొట్టలేదు, దానికి పురుగు పట్టలేదు. మోషే, నేడు దాన్ని తినుడి, నేడు దినం యెహోవాకు విశ్రాంతి దినము, నేడు అది బయట దొరకదు. 6 దినములు దాన్ని కూర్చుకొని వలను, విశ్రాంతి దినమున అనగా 7వ దినమున అది దొరకదను. అట్లు జరిగాను. ప్రజల్లో కొందరు 7వ దినమున దాన్ని కూర్చుకొని వెళ్ళగా వారికి ఏమీ దొరకకపోయాను. అందుకు యెహోవా మోషేతో ఇట్లను, మీరు ఎన్నాళ్ళ వరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రమును అనుసరించి నడవనోలరు. చూడి, నిశ్చయముగా యెహోవా ఈ విశ్రాంతి దినమును ఆచరించటకు సెలవించిన గనుక 6వ దినమున 2 దినముల ఆహారం మీకు అనుగ్రహించుతున్నాడు. ప్రతివాడును తన తన చోట నిలిచి ఉండవలను. 7వ దినమున ఎవడును తన చోట నుండి బయలు వెళ్ళకూడదని. కాబట్టి 7వ దినమున ప్రజలు విశ్రమించారు. ఇశ్రాయేలీయులు దానికి మన్నా అను పేరు పెట్టి, అది తెల్లని కొత్తిమీర గింజవలె ఉండెను. దాని రుచి తేనెతో కలిపిన అపూపముల వలె ఉండెను. ఇదేను మనం దేవుడు చాలా క్లియర్గా వారికి ఏమేమి ఇవ్వబోతున్నాడో, ఎలా కూర్చుకోవాలో కంప్లీట్గా ఇన్స్ట్రక్షన్స్ మోషే ద్వారా దేవుడు వారికి అనుగ్రహించాడు. గమనించండి, 8వ వచనం, నిర్గమకాండం 16:8. మరియు మోషే, మీరు తినుటకై సాయంకాలమున మాంసమును ఉదయమున చాలినంత ఆహారమును యెహోవా మీకు ఇయ్యగాను, మీరు ఆయన మీద మీ సణుగులను యెహోవాయే వినుచుండుగాను, మేము ఏ పాటి వారము. ఇశ్రాయేలీలైతే వారు సమస్యనే చూచారు. మోషే అహరోనులైతే ఆ సమస్యకు సొల్యూషన్ కూడా వారు చూడగలిగారు. వీ మస్ట్ బి ఏబుల్ టు సీ బియాండ్ ద ప్రాబ్లం. దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు, దేవుడు ఏం చేయబోతూ ఉన్నాడు. మోషే అహరోనుతో చెప్పినటువంటి మాట సమాజంతో చెప్పమన్నాడు. మోషే చెప్పినట్టుగానే అహరోను వెళ్ళి సమాజంతో చెప్పాడు. ఏమని? యెహోవా సన్నిధికి సమీపించుడి. 10వ వచనంలో అహరోను ఇశ్రాయేలీలతో ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు. వారు అరణ్యం వైపు చూచారు. యెహోవా మహిమ మేఘములో వారికి కనబడింది. ఎంత కృపగలిగినటువంటి దేవుడు అండి. యెహోవా అగ్ని వారి మీదికి రావాలి. మీరు సణుగుతారా? మీరు నా మీద సణుగుతారా? మిమ్మల్ని దాస్యంలో నుండి విడిపిస్తే అని చెప్పి దేవుడు చాలా వారి మీద కఠినంగా డీల్ చేసి ఉండాలి. కానీ దేవుని మహిమ వారు చూచేటటువంటి కృప వారికి ఇచ్చాడు. ఇంకా చెప్పాలంటే ఈ సడిగినటువంటి వారు ఏదన్నా చేసి ఉండగలిగే వాళ్ళే. డెమోక్రసీ లాంటిది అయితే మాకందరికి ఇష్టం లేదు, మోషే అహరోన్ మీరు దిగిపండి,
మాకు ఇష్టమైన వాళ్ళని మేము ఎన్నుకుంటాం అని అనుండేవాళ్ళు. దట్స్ థియోక్రసీ బట్ నాట్ డెమోక్రసీ. దేవుడే పరిపాలన జరిగిస్తూ ఉన్నాడు. దేవుడు తన ప్రత్యక్షతలు ఇస్తూ వచ్చాడు. అందుకని వాళ్ళు మౌనం అయిపోవాల్సి వచ్చింది. లేకుంటే ఈ దినాల్లో మనుషుల్లాగా వారు మాట్లాడి ఉండేవారేమో. ఇప్పుడు దేవుని మహిమ వారు చూచినప్పుడు దేవుడు మోషేతో చెప్పిన మాట, నేను ఇశ్రాయేలీయుల సణుగులను వింటిని. విని దేవుడు పనిష్ చేసి ఉండాలి. 12వ వచనంలో అంటాడు, సాయంకాలమున మీరు మాంసము తిందురు, ఉదయమున ఆహారము చేత తృప్తి పొందుదురు, అప్పుడు మీ దేవుడైన యెహోవా నేనే అని మీరు తెలుసుకుందరు. ఇది ఆశ్చర్యం అనిపిస్తుంది. దేవుని మీద సణిగారు, దేవుని సేవకుల మీద సణిగారు. వారిని శిక్షించడానికి బదులు దేవుడు తన మహిమను వారికి కనపరచడమే కాకుండా వారు అడిగినట్టు సాయంకాలానికే మాంసం ఇవ్వబోతూ ఉన్నాడు. మరుసటి రోజు ఉదయం ఆహారం ఇవ్వబోతూ ఉన్నాడు. 2 విధాలైనటువంటి ఆహార పదార్థాలు. ఒకటి సాయంకాలం మాంసం, మరుసటి రోజు ఉదయం నుండి రెగ్యులర్ బేసిస్ లో దేవుడు వారికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆహారం ఇవ్వబోతూ ఉన్నాడు. 13వ వచనం, కాగా సాయంకాలమున పూరేళ్లు వచ్చి వారి పాళెమును కప్పాను. పూరేళ్లు అనేవి చిన్న పక్షులు. అవి అంత ఫాస్ట్ గా ఎగిరేవి కావు. లేక కొంత దూరం ఎగిరినా అవి రెస్ట్ తీసుకుంటూ ఉంటాయి. ఈ సీనాయి ప్రాంతంలో అవి ఎక్కువగా కనిపించేటటువంటి పక్షులు. సినాయి ప్రాంతంలో కనిపించేటటువంటి పూరేళ్లు, క్వెయిల్స్ అంటారు. వీటిని కొన్ని మార్లు పట్టుకోవచ్చు కూడా, అవి బాగా అలసిపోయినప్పుడు, ఎగరలేకపోయినప్పుడు. ఇవి దేవుడు విస్తారంగా రప్పించాడు. మనిషి ఒక పూరేణ్ణి పట్టుకుంటే కూడాను చాలా లక్షలు దేవుడు రప్పించి ఉండాలి. ఆలోచించండి. దేవుడు అనుకుంటే, దేవుడు ఆజ్ఞాపిస్తే పూరేళ్ళు అనేవి ఆ ప్రాంతంలో అక్కడక్కడ కనిపించే పక్షులే గాని వారు పట్టుకొని వాటిని కట్ చేసుకుని వాటిని చక్కగా ఫ్లెష్ మాంసం తినటానికి దేవుడు పూరేళ్లను రప్పించాడు. దేవుడు ఎంత కృపగలిగినటువంటి దేవుడు, ఎంత అద్భుత కార్యం వారి పక్షంగా దేవుడు చేశాడు. అంతేకాదు 13వ వచనం, ఉదయమున మంచు వారి పాళెము చుట్టూ పడి ఉండెను. 14వ వచనం, పడిన ఆ మంచు ఎగిరిపోయిన తరువాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడి. ఆ ప్రాంతాల్లో మంచు పడటం కొంచెం ప్రత్యేకమైన విషయమే గాని, ఈ సన్నని కణాలు భూమి మీద కనిపించటం, చెట్ల నుండి ఒక విధమైనటువంటి ద్రవం స్రవిస్తుందని ఆ ప్రాంతాల్లో అవి నూగు మంచు వలె పడతాయని చెప్పబడి ఉన్నది. కానీ ఇన్ని లక్షల మంది ప్రజల యొక్క ఆహారం కొరత తీరేటట్లుగా ఈ కార్యం జరగటం సాధారణమైనటువంటి విషయం కాదు. దేవుడే దానిని వర్షింపచేశాడు. ఇశ్రాయేలీలకు ఆ పదార్థం ఏంటో అర్థం కాలేదు. అందుకే వారు ఒకరితో ఒకరు ఇదేమి, వాట్ ఈస్ దిస్? ఎవ్రీ భాషలో మన్నా, మన్నా అంటే అర్థం ఇదేమి ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. మన్నా. మోషే చెప్పాడు, ఇది దేవుడు మీకు ఇచ్చిన ఆహారం, మీరు ఎలా కూర్చుకోవాలో, మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, లేక మీ గుడారంలో మొత్తం ఎంతమంది ఉన్నారు, పర్ హెడ్ ఇంత మీరు కూర్చుకోవాలి అని చెప్పేసేసి ఒక్కొక్కరు ఒక్కొక్క ఓమేరు అంటే ఈ అధ్యాయం చివరిలో ఏపాలో దశమ భాగం అని ఉన్నది. ఏపా అంటే 2 సేరులన్నర, అంటే పావు సేరు. ఏపా అంటే ఇంచుమించు పావు సేరు. పావు సేరు అంటే బాగా పెద్ద చెయ్యి పడితే పావు సేరు అని అనుకోండి. మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు. ఒక్కొక్కరి కొరకు ఒక ఓమేరు కూర్చుకోవాలి. ఇది దేవుడు మోషే ద్వారా వారికి చెప్పింది. దేవుడు వారిని పరీక్షించాలి అని కూడా అనుకున్నాడు. వాళ్ళు మొట్టమొదట
పూరీలు తిన్నారు అంతకుముందు రోజు సాయంకాలం. ఆ తరువాతి దినం నుండి ప్రతి ఉదయకాలం మన్నా కురవటం ప్రారంభించింది. ఒక్కొక్కరు వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారో లెక్కేసుకుని ఆ ప్రకారం మన్నా వ్యక్తి కూర్చుకోవాలి. దేవుడేమో మన్నా వర్షింప చేశాడు, కానీ కూర్చుకోవటం వ్యక్తి యొక్క పని. బద్ధకంగా నిద్ర లేచారనుకోండి, అదేమైపోయేదంటే ఎండకు కరిగిపోయేది ఈ మన్నా. కనుక వారు సరైనటువంటి సమయంలో వారు నిద్ర లేవాలి. 21వ వచనం, ఎండ వేడిమికి అది కరిగెను, వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటి వారి భోజనమునకు తగినట్టుగా కూర్చుకోండి. 10 గంటలైన తర్వాత లేచి వెళ్ళి మన్నా దొరుకుతుందంటే దొరకదు. దేవుని సన్నిధికి వెళ్ళవలసిన సమయం, పరలోక మన్నా వాక్యాన్ని కూర్చుకోవాలన్నా, ధ్యానం చేసుకోవాలన్నా, భుజించాలన్నా కూర్చుకునేటటువంటి సమయం ప్రాతకాలం. జ్ఞాపకం పెట్టుకుందాం. ఇక్కడ వారు కొంతమంది ఏమో దురాశతో ఎక్కువ కూర్చుకున్న వాళ్ళు ఉన్నారు, కొందరు బద్ధకంతో తక్కువ కూర్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఆశ్చర్యం ఏంటంటే 17వ వచనం, కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకుంది. వారు ఓమెరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకున్న వానికి ఎక్కువగా మిగుల్లేదు, తక్కువగా కూర్చుకున్న వానికి తక్కువ కాలేదు. ఆశ్చర్యం కదా. వారు తమ తమ ఇంటి వారి భోజనమునకు సరిగా కూర్చుకొని ఉండేది. ఇది ఎలా సాధ్యం? కొన్ని మార్లు లోకంలో చాలా ఘనంగా జీవిస్తారు, కొందరు సాధారణంగా జీవిస్తారు. కానీ ఒకే మరణ మార్గం ద్వారానే ఈ లోకం నుంచి వారు బయటికి వెళ్ళవలసి వస్తుంది. డెత్ ఈక్వలైజెస్. దేవుని కొలత వేరు, మానవుని కొలత వేరు. ఈ ఓమెరు అనేది వీరు ఎంత అవసరమో ఒక కుటుంబంలో, ఒక గుడారములో, టెంట్లో ఉండేటటువంటి వారికి కొలిస్తే అంతే ఉన్నది. ఇంకొక విషయం 19వ వచనం, దీనిలో ఏమీ ఉదయం వరకు ఎవరినూ మిగుల్చుకొనకూడదు. కొంతమంది అతి జాగ్రత్త పరులు ఉంటారు, దేవుని మీద నమ్మకం ఉంచలేని వారు. దే ఆర్ అన్ఫెయిత్ఫుల్, లేక దే డోంట్ ట్రస్ట్ గాడ్. వారు అనుదిన ఆహారం దేవుడు ఇవ్వగలడు అని నమ్మరు. అందుకొరకు వారి సొంత ఏర్పాటు చేసుకునేటటువంటి వ్యక్తులు కొంచెం మిగుల్చుకున్నారు ఉదయం వరకు. మిగుల్చుకుంటే ఏం జరిగిందో చూడండి. 20వ వచనం, ఉదయం వరకు దానిలో కొంచెం మిగుల్చుకొనగా అది పురుగు పట్టి కంపు కొట్టింది. మోషే వారి మీద కోపపడ్డాడు. అదే 6వ దినం వారు 2 కూర్చుకున్నారు. దేవుడు చెప్పాడు 23వ వచనం, రేపు విశ్రాంతి దినము, అది యెహోవాకు పరిశుద్ధమైనటువంటి విశ్రాంతి దినం. 22వ వచనం, 6వ దినమున వారు ఒక్కొక్కరికి 2 ఓమెర్ల చొప్పున 2 ఆహారము కూర్చుకున్నప్పుడు దేవుని మాటను బట్టి వారు 2 దినాలు కూర్చుకుంటే శాబత్ డే, శనివారం వచ్చింది. యూదులు శాబత్ డే, సబ్బాతు ఆచరించి దేవుని ఆరాధించేటటువంటి వారు. అది పాత నిబంధన, వారి క్రమం. అది కంపు కొట్టలేదు, పురుగు పట్టలేదు. దేనిని బట్టి? మిగిలిన రోజుల్లో పురుగు పట్టేది, కంపు కొట్టేది, పాడైపోయేది. శుక్రవారం కూర్చుకున్నది మాత్రం శుక్రవారానికి, శనివారం కూడా అది ఫ్రెష్ గా ఉండేది, వారు భుజించేవారు. ఎందువల్ల? దేవుని మాటను బట్టి, దేవుని వాక్కును బట్టి సమస్తం సృజించబడింది. దేవుని వాక్కును బట్టి గ్రహాలన్నీ తమ తమ గతుల్లో, ఆర్బిట్లో నడుస్తూ ఉన్నాయి. దేవుని వాక్కును బట్టి సృష్టి నిలిచి ఉన్నది. కనుక దేవుడే తన కృపచేత అనుగ్రహించినటువంటి ఆహారాన్ని, మన్నాని వారు దేవుని మాట చొప్పున కూర్చుకున్నప్పుడు, 6వ దినం 2 కూర్చుకున్నప్పుడు ఆ దినానికి మరుసటి దినానికి అది సరిపోయిందిగా ఉన్నది. 27వ వచనంలో, ప్రజలలో కొందరు 7వ దినమున దానికి కూర్చుకుని వెళ్ళగా, వీళ్ళని ఏమందాం? 7వ దినం వారు పని చేయకూడదు, అది విశ్రాంతి దినం, విశ్రమించవలసినటువంటి దినం. ఆ రోజు కూడా
పని చేద్దామని వెళ్ళారు, కూర్చుకుందామని వెళ్ళారు, దొరుకుతుందేమోనని వెళ్ళారు. దొరికిందా? లేదు, ఏమీ దొరకకపోయేది. అప్పుడు దేవుడు మోషేతో అన్నాడు, మీరు ఎన్నాళ్ల వరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రమును అనుసరించి నొల్లరు. చూడి, నిశ్చయముగా యెహోవా ఈ విశ్రాంతి దినమును ఆచరించడం సెలవిచ్చిన కనుక 6వ దినము 2 దినముల ఆహారం మీకు అనుగ్రహించున్నాడు. ప్రతివాడును తన తన చోట నిలిచి ఉండవలను. 7వ దినమున ఎవడును తన చోట నుండి బయలు వెళ్ళకూడదని. విశ్రాంతి దినాన నడవదగినటువంటి దూరం కూడా ఒక లిమిట్ ఉండేది యూదులకు. అంత స్ట్రిక్ట్ గా వారు పాటించాలి. దేవుడు విశ్రాంతి దినాన్ని గురించినటువంటి ఖచ్చితమైనటువంటి నియమం వారికి జ్ఞాపకం చేసి ఇశ్రాయేలీయులు దానికి మన్నా అని పేరు పెట్టారు. ఈ దినం మనం జ్ఞాపకం చేసుకునేటటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశాలు. దేవుడు అరణ్యములో ఆహారము ఇవ్వగలడా? మొదటి ప్రశ్న. ఎస్. మనం అడిగింది దేవుడు ఇస్తాడా? అవును. మటన్ లేక ఫ్లెష్ దేవుడు ఇస్తాడా? మాంసం దేవుడు ఇస్తాడా? ఇవ్వగలడు. ఇంకా భుజించడానికి ప్రతిదినం ఆహారం ఇవ్వగలడా? ఇస్తాడు. ఎలా పోషిస్తాడు? ఎవరు ఆకాశం నుండి ఆహారం కురవటం, మన్నా వంటి పదార్థం కురవటం ఎన్నడూ గత కాలాల్లో ఎవరు అటువంటి సంభవాలను గురించి వినలేదు, చదువులేదు. అయితే దేవుడు తన ప్రజల కొరకు అద్భుతాన్ని చేశాడు. వారు కోరినట్టుగానే ఇచ్చాడు. కోప్పడవలసినటువంటి దేవుడు వారు కోరినట్టుగా తృప్తిగా వారికి ఇచ్చాడు. 12వ వచనం, సాయంకాలమున మీరు మాంసము తిందురు, ఉదయమున ఆహారము చేత తృప్తి పొందుదురు. దేవుడు వారికి ఎంత అవసరమో చక్కగా అంత అనుగ్రహించాడు. అయితే వీరిలో కొందరిలో దురాశ వచ్చింది, కొందరిలో సోమరితనం వచ్చింది. ఎక్కువ గుర్చుకున్న వారు ఉన్నారు, తక్కువ గుర్చుకున్నవారు. ఎట్ ద ఎండ్ ఎక్కువ గుర్చుకున్న వానికి మిగిలింది లేదు, తక్కువ గుర్చుకున్న వానికి తక్కువైంది లేదు. అంతేకాదు, ఏ దినానికి ఆ దినం వారు కూర్చుకోవాలి. దేవా మా అనుదిన ఆహారం నేడు మాకు ప్రభు వారు ఆ ప్రార్థనలో శిష్యులకు నేర్పించాడు. గివ్ us this day our daily bread. ప్రతిదినం ఆ దినం కొరకు కూర్చుకునేవారు. 6వ దినం 7వ దినం కొరకు వారు కూర్చుకున్నారు. దేవుని మాటను బట్టి 7వ దినమున ఆ మన్నా పాడైపోలేదు, పురుగు పట్టలేదు, కంపు కొట్టలేదు. దేవుని మాటను బట్టి, దేవుని వాక్కును బట్టి, దేవుని ఆజ్ఞను బట్టి, దేవుని వాగ్దానమును బట్టి ఈ మాటలు మనం జ్ఞాపకం చేస్తుంది. అది దేవుడు చెప్పాడు కనుక వారి ఆహారం పాడు కాలేదు. మనం మన జీవితంలో దేవుడు మనకు అనుగ్రహించి పరీక్ష చేస్తాడు, టెస్ట్ చేస్తాడు. వీళ్ళు ఆ మాట వింటారో లేదో దీవించి పరీక్షిస్తాడు ప్రభు. అందుకే ఈ 16వ అధ్యాయంలో దేవుడు వారిని పరీక్షించాడు. వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు అని దేవుడు వారిని పరీక్షించాడు. పరీక్షించినప్పుడు కొందరు ఫెయిల్ అయ్యారు. ఏనాటి పత్యం ఆనాడే కూర్చుకోవాలి, ఏనాటి ఆహారం ఆనాడే కూర్చుకోవాలి, ఉదయం వరకు మిగుల్చుకోకూడదు. మరి వారిలో మిశ్రిత జనం ఉన్నారు. ఇతర దేశాల నుండి వచ్చి ఐగుప్తులో నివసించినటువంటి వారు ఇశ్రాయేలీలతో కూడా కలిసి బయలుదేరినటువంటి వారు ఉన్నారు. వారు వీరి మైండ్స్ ను చాలా డైవర్ట్ చేశారు. మనకు అర్థమవుతుంది. మిశ్రిత జనం సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో చూడండి, చాలా సంవత్సరాల తర్వాత జరిగినటువంటి సంఘటన. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4వ వచనం, వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనుబరచగా ఇశ్రాయేలీలు మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టారు. ఐగుప్తులో మేము ఉచితంగా తిన్న చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలు జ్ఞాపకమునకు వచ్చున్నవి. ఇప్పుడు మా ప్రాణం సమస్య. మనుషులు ఎవరైనా ఏదని చెప్తే అది మనకు నచ్చితే చాలా ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉంటాం. మనం మిశ్రిత జనం, యూదేతరులు, వీరితో పాటు వీరి దీవెనలో భాగం పొందాలని వచ్చినటువంటి వారు.
వారు నిబంధనలో ఉన్నటువంటి వారా ఆలోచించండి. ఈ మిశ్రిత జనం వీరిని ప్రేరేపించారు, వీరిని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. అందువల్ల వీళ్ళు చాలాసార్లు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడటం, ప్రవర్తించడం చేస్తూ వచ్చారు. మనం కీర్తన 78లోనికి వెళదాం. ఇప్పుడు సంఖ్యాకాండంలో చదువుకున్న, నిర్గమకాండంలో చదువుకున్నటువంటి విషయాలను కీర్తనకారుడు ఆసాపు జ్ఞాపకం చేస్తూ 78వ కీర్తన, ఇది ఆసాపు రచించినటువంటి దైవధ్యానం. 19వ వచనంలో, ఈ అరణ్యంలో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడిరి. 24, 25 వచనాలు, ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను, దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థంలో ఆయన వారికి సమృద్ధిగా పంపారు. ఈ రెండు సంఘటనలను దృష్టిలో పెట్టుకుని ఆసాపు రాశాడు. నిర్గమకాండంలోనిది, అలాగే సంఖ్యాకాండంలో ఉన్నటువంటి విషయాలు. ఇదే అధ్యాయం, ఇదే కీర్తనలో 40, 41 వచనాలు, అరణ్యమున వారు ఆయన మీద ఎన్నిమార్లో తిరుగుబడింది, ఎడారి యందు ఆయనను ఎన్నిమార్లో దుఃఖపెట్టింది. మాటి మాటికి వారు దేవుని శోధించరి, మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించారు. మనం గ్రహించవలసిన సత్యం ఏంటంటే, మనల్ని ప్రేమించి పాపం నుండి విడిపించినటువంటి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు చక్కగా మనల్ని నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉంటే, మనిషి దేవుని నమ్మడు. నమ్మినట్టుగా కనిపిస్తాడు కానీ నమ్మడు, లోబడినట్టుగా ప్రవర్తిస్తాడు కానీ లోబడు. ఇంకా సమయం వచ్చినప్పుడు దేవుణ్ణి అనలేక కనిపించేటటువంటి మనుషుల మీద సణుక్కుంటూ ఉంటారు. మానవుని యొక్క స్వభావం ఇది. కొంతమంది ఏమో సోమరులైతే, కొంతమంది ఏమో అతి జాగ్రత్త పరులు. తక్కువగా కూర్చుకున్నవారు కొందరు, ఎక్కువగా కూర్చుకున్నవారు కొందరు. దేవుడు కోరేది, నీవు నాపై ఆధారపడు, నీకు ఏ రోజు ఎంత అవసరమో నేను ఇస్తాను. అది దేవుని ఉద్దేశ్యం. మనిషి మాత్రం లేదు లేదు, నా ఇష్టం చొప్పున, నా జాగ్రత్త చొప్పున, నా ముందు చూపు చొప్పున నేను కూర్చుకుంటాను అని దేవుని ఆజ్ఞకి వ్యతిరేకంగా మనిషి ప్రయత్నం చేయటం. వారు 6వ దినం కూర్చుకున్నది దేవుని మాటను బట్టి 2 దినాలు తిన్నారు. అంటే శాబత్ డే కూడా తిన్నారు. అది ఫ్రెష్గానే ఉంది. మరి మన జీవితాల్లో దేవుని మాటను బట్టి ముందుకు సాగటం ఖచ్చితంగా మన జీవితాల్లో జ్ఞాపకం ఉంచుకుంటాం. మనాన్ని గుర్చినటువంటి ఆత్మీయ సత్యాలు మనం గుర్తు చేసుకుంటాం. దేవుడు వారికి మాంసం ఇస్తానన్నాడు, మాంసం ఇచ్చాడు. ఆహారం ఇస్తానన్నాడు, ఆహారం ఇచ్చాడు. ఇచ్చి వారిని పరీక్షించాడు. కొందరు ఫెయిల్ అయ్యారు. మనం ఫెయిల్ కాకూడదు. మనం దీవెన పొందినప్పుడు మనం దేవునిపై ఇంకెక్కువ ఆధారపడాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. అంతేగాని మన సొంత తెలివి, సొంత జ్ఞానం, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం కనుబరిచి దేవుని గద్దింపు మనం పొందటం మంచిది కాదు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ సమయంలో నిర్గమకాండం 16వ అధ్యాయంలో నుండి ఇశ్రాయేలీయులకు మీరు పూరేళ్లను ఇచ్చి మాంసాన్ని, అలాగూ మన్నాను అనుగ్రహించి ఆహారాన్ని ఇచ్చినటువంటి వృత్తాంతాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా, మాకు అవసరమైనది కొన్ని మార్లు మేము అడిగింది, అది మేము దురాశతో అడిగినా నీవు ఇచ్చేవు. ఇశ్రాయేలీయులు వారు మాంసం కోరుకున్నారు, మాంసం ఇచ్చేవు. సంఖ్యాకాండంలో సహా మిశ్రిత జనం మాంసాపేక్ష కనుబరిచినప్పుడు వారు విస్తారంగా భుజించడానికి ఇచ్చేవు. అయితే తబేరా, కిబ్రోత్ హతావా, ఆ 2 స్థలాల్లో జరిగినటువంటి సంఘటనలు మేము నిర్గమ కాండమును దాటి, లేవియ కాండము దాటి సంఖ్యాకాండంలోనికి వెళ్ళినప్పుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు మాకు భయం కలుగుతుంది. దైవజనుడు ఆసాపు తాను వ్రాసినటువంటి కీర్తనలో ఈ 2 సంఘటనలు దృష్టిలో ఉంచుకొని
వారు ఎలాగూ దేవుని శోధించారో దుఃఖపెట్టారో, అరణ్యంలో దేవుడు ఆహారం సిద్ధపరచగలడని దేవుని శక్తిని శంకించారని కీర్తనలో మేము చదువుతూ ఉన్నాం. దేవా, అటువంటి దౌర్భాగ్య స్థితికి వెళ్లే పరిస్థితి నుండి మమ్మల్ని తప్పించండి. మా ఆత్మీయ జీవితాన్ని బలపరచండి, సరిచేయండి. మరోసారి మా పోషకుడు మీరే అని మేము జ్ఞాపకం చేసుకుంటూ వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. అరిచే పిల్ల కాకులకు ఆహారం ఇచ్చే దేవుడు మమ్మల్ని కూడా పోషించగలమని గుర్తు చేసుకుంటూ స్తుతిస్తూ ఉన్నాం. మనం హద్దుబాటులో మేము ధ్యానం చేసినటువంటి క్లుప్త వాక్యాన్ని మా కొరకు ఆశీర్వదించి దీవించి బలపరిచి మహిమను పొందమని యేసుక్రీస్తు ప్రభువారి నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం సంగమునకు తోడై ఉండును గాక. ఆమేన్.